రాజకీయ నాయకులంటే ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, గెలిచాక మర్చిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందిన ఈ సర్పంచ్ మాత్రం రూటే వేరు. మాటల కంటే చేతలేమన్నా నిరూపిస్తూ గ్రామ ప్రజల కోసం ఏకంగా చింపాంజీ వేషం కట్టారు. ఆ వినూత్న పోరాటం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు చూద్దాం. గంభీరపేట మండలం నాగంపేట గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉండేది. పంటలు పాడు చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులు గురిచేసేవి. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీ నెరవేర్చేందుకు సర్పంచ్ మద్దుల రాజిరెడ్డి రంగంలో దిగారు. కేవలం నిధులతో పని పూర్తి చేయడమే కాదు, క్షేత్రస్థాయిలో తానే స్వయంగా యుద్ధం మొదలుపెట్టారు. చింపాంజీ వేషం వేసి చేతిలో కర్ర పట్టుకుని గ్రామ వీధుల్లో పరుగులు తీస్తూ కోతులను అక్కడి నుంచి తరిమి కొడుతున్నారు. సర్పంచ్ హోదాలో ఉండి ఇలాంటి వినూత్న ఆలోచనతో సమస్యను పరిష్కరించడం చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా సర్పంచ్ నిజమైన హీరో అంటూ నెట్టిండ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం అధికారులు ఇలాంటి సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఏదేమైనా రాజిరెడ్డి గారి పట్టుదల ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.